నిన్న రాత్రి నేను నా ఫుగ్గీ ఫేస్ ని చూశాను, అందుకని నా కల్లోకి వచ్చింది తను. ఎంతో ప్రేమ ఉంది తన కళ్ళల్లో. అలాగే నీకు తెలుసా, నేను తన కళ్ళలోకి చూసేసరికి వెంటనే తను నన్ను దగ్గరికి తీసుకున్న తర్వాత తను నాకు ఇక్కడ కిస్ కూడా పెట్టింది. నేను రాత్రంతా ఆ కిస్ని నేను ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? కుళ్ళుకుంటున్నావు కదా, అందుకని నువ్వు నీ జలసిని నీ నవ్వులోనే దాచేస్తున్నావు. నిజానికి నేను నీకొకటి చెప్పాలి, నీ లేడీ మోగాంబో మొహానికి ఎప్పుడు కోపం మాత్రమే సూట్ అవుతుంది. ఏంటి? మీరు నన్ను ఆ పేరుతో పిలవడానికి వీల్లేదు. నీకు ఏ పేరైతే సూట్ అవుతుందో నేను ఆ పేరుతో పిలవాలి కదా, లేడీ మొగాంబో. వద్దు, నేను మీకు చెప్పాను కదా, మీరు నన్ను ఆ పేరుతో పిలవకూడదు. ఏ లేడీ మొగాంబో, పిలుస్తాను 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 అన్నట్టు నేను నీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నీ విజిటింగ్ కార్డ్ మీద లేడీ మొగాంబో పేరు ఎందుకు రాయించుకోకూడదు? ఎందుకంటే ఎవరైనా సరే నిన్ను పిలవడానికి వచ్చారనుకో, అప్పుడు నిన్ను ఇలాగే గ్రీట్ చేస్తారు. హే మొగాంబో, హే ఎక్కడికి వెళ్తున్నావు? చూడు, నువ్వు నా విషయంలో ఎంత కాస్ట్ కటింగ్ చేయాలనుకుంటే అంతగా చేసుకో, కానీ నా ఫుగ్గీకి మాత్రం ఎటువంటి లోటు జరగడానికి వీల్లేదు. ఐల్ బి బ్యాక్. నో డోంట్ టచ్. ఈ పెన్ను పేపర్ తీసుకో, అలాగే రాసుకో. అరే రాసుకో, గుర్తుంచుకో. సరే నువ్వు బాగా గుర్తుంచుకో. నెంబర్ 1, నా ఫుగ్గీ కోసం నువ్వు ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్ తెప్పించాలి. షీ షుడ్ లుక్ ప్రెటీ లైక్ ఏ ప్రిన్సెస్. నెంబర్ 2, ఫుగ్గీ కోసం ఒక డాల్ హౌస్ కూడా కావాలి. ఎందుకంటే ఫుగ్గీ నీ మొహం చూడడం నాకు అసలు ఇష్టం లేదు. పాపం తను భయపడుతుంది కదా, అందుకని. నెంబర్ 3 ఏం చెప్పను, నా ఫుగ్గీ కోసం ఫుగ్గీ కళ్ళజోడు కోసం ఒక బాక్స్. ఎందుకంటే నాకు తెలుసు నీ కోపం వచ్చిందనుకో, నువ్వు నా ఫుగ్గీ కళ్ళజోడిని విరగ్గొట్టే ప్రమాదం ఉంది. అందుకని ఆ కళ్ళజోడిని నేను ఆ బాక్స్లో పెట్టి నీకు కనిపించకుండా ఎక్కడైనా దాచి పెడతాను సేఫ్గా. నెంబర్ 4, ఫుగ్గీ కోసం చాలా ఆపండి. నా దగ్గర ఇలాంటి అనవసరమైన పనులకి టైం లేదు. నాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి. మీరే స్వయంగా వెళ్ళి తీసుకోవచ్చు కదా మీ ఫుగ్గీకి కావాల్సినవి. నిన్న రాత్రి ఎందుకో నాకు అనిపించింది నువ్వే నా ఫుగ్గీ ఏమో అని. నువ్వు నా బాధని చూడలేకపోయావు అనిపించింది. అందుకే నువ్వు నాకు ఎలా ఇష్టమో అలాగే నా ముందుకు వచ్చావు అనిపించింది. కానీ నేను మర్చిపోయాను, నువ్వు ఒక్కసారి మారిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మారడం అసాధ్యం అని. ఫుగ్గీ నిజంగానే నా కల్లోకి రాలేదనిపిస్తోంది. అమ్మమ్మ, అక్క మనల్ని ఎందుకు పిలిచిందో మీకేమైనా తెలుసా? నాకు తెలీదు. ఒకవేళ పావుగారు తను ఏమైనా అన్నారేమో. నాకైతే ఏమీ తెలీదు. అక్క, ఏమైందక్క? నువ్వు ఉన్నట్టుండి నన్ను ఎందుకు రమ్మన్నా? మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? మనం ఆలియాని ఇరికిద్దాం అనుకుంటే తను మనల్ని ఇరికించేసింది. మనం ఆలియాని పట్టుకుందాం అనుకుంటే తను మనల్ని పట్టుకునేటట్టుంది ఇప్పుడు. అందుకని మనం ఈ మొత్తం ప్లాన్ ని డ్రాప్ చేసుకుంటే మంచిది. అంటే అంతగా ఏం జరిగింది? అంటే తనకి నీ మీద అనుమానం వచ్చిందక్క. నువ్వే ఆ ప్రొడ్యూసర్ కి పర్సనల్ సెక్రటరీ. తనకి సెక్రటరీ మీద కాదు, ఏకంగా ప్రొడ్యూసర్ మీద అనుమానం వచ్చింది. ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ మీద? అవును, ప్రొడ్యూసర్ మీదే. నేను ఎప్పుడైతే తనకి ఫోన్ చేశానో అప్పుడు తన నాతో చెప్పింది తన ప్రొడ్యూసర్ ని కలవాలని. అప్పుడే చెప్పింది తన ప్రొడ్యూసర్ ని ఎప్పుడు కలుస్తుందో అప్పుడే సీడీ మనకి ఇస్తుంది అని. ఇలాంటి విషయాలన్నిట్లోనూ ఆలియా బుర్ర చాలా బాగా పనిచేస్తుంది. మనం కూడా దాని గురించి ఆలోచించలేదు. తను చూడు ఎంత దూరం ఆలోచించిందో. అందుకే నేను చెప్తున్నాను, మనం తనకి దొరకక ముందే ఈ ఐడియాని డ్రాప్ చేసుకుంటే మంచిది. ప్రజ్ఞ సరిగానే చెప్పింది. మనం ఈ ప్లాన్ ని డ్రాప్ చేసుకుంటేనే మంచిది. మనం తనకి దొరికిపోవడం కంటే డ్రాప్ చేసుకోవడమే మంచిదనిపిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ప్లాన్ ని డ్రాప్ చేసుకోమని ఎందుకు అంటున్నా? చూడు, నాకు ముందే తెలుసు ఆలియాకి మన మీద అనుమానం కలుగుతుందని. ఇన్ఫాక్ట్ నేను భయపడిందే జరిగిందక్క. తను నేను కలవాలని అడుగుతుంది అనుకున్నాను, కానీ తను తిన్నగా ప్రొడ్యూసర్ గురించి అడిగింది. చూడు, ఒకవేళ తను ప్రొడ్యూసర్ని కలవాలని అడిగితే మనం తన ప్రొడ్యూసర్ని కలవనిద్దాం. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎక్కడి నుంచో తీసుకొస్తాం ప్రొడ్యూసర్ని? తను ప్రొడ్యూసర్ని కలవాలనుకుంటోంది. ప్రొడ్యూసర్ని. అతనేమి బజార్లో దొరికే వస్తువు కాదు, ఇలా కొని అలా చూపించడానికి. అమ్మమ్మ, నన్ను కాస్త ఆలోచించనివ్వండి. అక్క, నువ్వు కూడా ఆలోచించు. భగవంతుడా, మీరు ఆలోచించండి, నన్ను ఆలోచించనివ్వండి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఐడియా. వద్దు వద్దు వద్దు, నువ్వలా నవ్వద్దు.
నువ్వు అలా నవ్వావంటే నాకు చాలా భయంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు నన్ను ఏమైనా చేయమన్నావంటే అప్పుడు నేను దానికి రెడీగా లేను. రిలాక్స్ అక్క. అసలు నేనేం చెప్తానో ముందు వినొచ్చు కదా అమ్మమ్మ. అమ్మా ప్రజ్ఞ, నువ్వు ముందు తను చెప్పేది వింతల్లి. తనేం చెప్తుందో విందాం మనం. చెప్పమ్మా నువ్వు. అక్క కూర్చో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. సెక్రటరీ అంటే ఇలా ఉండాలి. బాస్ లేకపోయినా సరే ఎంతో ఆనెస్ట్గా పనులన్నీ చేస్తున్నాడు. కానీ నా పావని ఎందుకో తెలీదు. తను పని చేయకుండా ఇల్లంతా ఊరికి తిరుగుతూ ఉంటుంది. డాల్ 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 డాల్. ఒకవేళ ఈ రఘు గనుక నా మాట విన్నాడంటే అప్పుడు నేను ఆ లేడీ మొగంలోని ఇట్టే ఓడించేయగలను. కానీ నేను వీడిని నా వైపుకి ఎలా తిప్పుకోవాలి? లాస్ట్ టైం 100 ఇచ్చానని తను నా మీద కోపంగా ఉన్నాడు. అందుకే ఈసారి కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చానంటే బహుశా కన్విన్స్ అవుతాడేమో. ఇంకా ఉన్నాయా? ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నవన్నీ మీ మేడం తీసేసుకుంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదేంటంటే సార్, మేడం చెప్పారు మీకు నేను ఎక్కువగా డబ్బులు ఇవ్వకూడదు అని. బై ద వే సార్, మీ దగ్గరికి ఇంత ఎక్కువ డబ్బు ఎలా వచ్చింది? త్వరగా చెప్పండి సార్, త్వరగా చెప్పండి. నేను వెళ్ళి మేడంకి రిపోర్ట్ కూడా చేయాలి. అలాగా? గుడ్. ఇంట్లోనే దొరికాయా లేకపోతే బయట ఎక్కడైనా చేతికి పని చెప్పారా? చేతికి నేను ఇప్పుడు పని చెప్పబోతున్నాను. సార్ 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 వీడు ప్రజ్ఞ కన్నా ఎక్కువ స్మార్ట్గా ఉన్నాడు. డబ్బు తీసుకుంటున్నాడు కానీ చేతికి చిక్కడం లేదు. ప్రవీణ్ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాను, అవి కూడా పోయాయి. వదలను నేను ఈ కళ్ళజోడుని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డల్ డల్ ఎస్ సార్. ఇలా రా. సరే డల్ డల్, నువ్వు నా కోసం ఏం చేయగలవు చెప్పు. సార్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యు సే. అది కాదు, అది ప్రజ్ఞ చించా ఉన్నాడు కదా, అదే ఆ రఘుగాడు. వాడు నన్ను పిచ్చివాడిని చేసి నా మొత్తం డబ్బు తీసుకెళ్ళిపోయాడు. నువ్వు పని చేయి, నువ్వు వాడిని పడేసేయి, వాడిని పిచ్చివాడిని చేయి, వాడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకో. డోంట్ వరీ సార్, ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్. ఒకవేళ నువ్వు ఎక్స్పర్ట్ అయితే, అన్ని పనుల్లోనే ఎక్స్పర్ట్ అయితే, మరి నాకు ఎందుకని ఏ పని జరగడం లేదు? సార్ డోంట్ వరీ, ఈసారి జరుగుతుంది, అది కూడా చిటికలో జరుగుతుంది. ఇలా చూడు, పడేయాలి, నువ్వు పడకూడదు. లేకపోతే నీకోసం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది నేను. సార్ డోంట్ వరీ, కాలేజ్ రోజుల్లో నేను ఒకసారి 4 అబ్బాయిలను పడేసేదాన్ని. ఇక ఆ 4కి బాగా తెలుసు వాళ్ళు నాకే పడిపోయారని. నిన్ను చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఇరుక్కుపోతాం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికే దిక్కు లేదు, 4 బాయ్ ఫ్రెండ్స్ అట. అరే లేదు 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 లేదు, చూడండి ఇవన్నీ నా వల్ల అస్సలు కాదు. నా వల్ల కాదంటే ఏంటి ఉద్దేశం? మావయ్య మీకు తెలియడం లేదు, మీరు ముందుగానే మీ వల్ల కాదు అని అనేస్తున్నారు. ప్రయత్నం అయితే చేయాలి కదా. అయినా చూడండి మావయ్య, మీకు తెలుసా ఆ పని కోసం నేను మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నానని? ఎందుకంటే ఇది మీరే చేయగలరు. అందరికంటే మీ మీదే మాకు ఎక్కువ నమ్మకం. ముందు నేను చెప్పేది వినండి మావయ్య గారు, ఐఎమ్ షూర్ మీరు చేయగలరు. అవునా అమ్మమ్మ? అవునమ్మా. ఇలా చూడండి, మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు తప్పకుండా చెయ్యగలరు అని. మరిక మీరెందుకు కంగారు పడుతున్నారు? అవును మావయ్య, నాకు కూడా అనిపిస్తుంది మీరు ఈ పని చాలా బాగా చేయగలరు అని. అరే లేదమ్మా, ఈ యాక్టింగ్ ఈటింగ్ ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు కాదు. ఓరి అరే భగవంతుడా. మీ అత్తయ్య ముందు అయితే నా నోటి నుండి ఒక్క అబద్ధం కూడా బయటికి రాదమ్మా. మరి ఇప్పుడు నేను ఇంత పెద్ద డ్రామాను ఎలా ఆడగలను చెప్పండి? లేదు లేదు, ఇదిగో చెప్పేది మీకే. నన్ను పిలిచి చాలా పెద్ద తప్పు చేశారు. ఇవన్నీ నా వల్ల కాదమ్మా. ఏంటి మావయ్య, మీరు మావయ్య అయ్యుండి కూడా కుదరదని చెప్తున్నారు. మీకు తెలుసా మాకే అర్థం ఏంటని? అమ్మ, మా అమ్మ అంటే డబుల్ అమ్మ. అమ్మ ఒక్కదానికి అంత బాధ్యత ఉంటే డబుల్ అమ్మకి డబుల్ బాధ్యత ఉంటుంది. కానీ ఒక్క నిమిషం అక్క, ఇల్లరా. తన్ని చూడండి, సరిగ్గా చూడండి. ఇంతకు ముందు ఎంత అమాయకంగా ఉండేది, ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది తను. ఇంతకు ముందు అస్సలు అబద్ధాలు చెప్పేది కాదు, ఇప్పుడు బోల్డ్ అని అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే నేనే తనకి నేర్పించాను. ఇలా చూడండి మావయ్య, ఏదైనా ఒక మంచి పని కోసం మీరు అబద్ధం చెప్తే ఆ అబద్ధం అవ్వదు మావయ్య. పైగా మహాభారతంలో స్వయంగా లార్డ్ కృష్ణ కూడా అబద్ధాలు చెప్పాడు కదా మావయ్య. ఆయన కూడా ఒకరికి మావయ్య కదా. ఆయన ఎవరికి మావయ్య? ఆయన ఎవరికి మావయ్య అంటే, అయినా వదిలేయండి, మీకెందుకు ఈ విషయాలు ఎవరికి మావయ్య ఎవరు కాదని. మీరు చూడండి, అక్కని చూసి ఇన్స్పైర్ అవ్వండి. చూడండి, తన్ని చూసి నేర్చుకోండి.
అవునమ్మా, తన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ముందు నేను అసలు తన్ని గుర్తుపట్టలేదు. కళ్ళజోడు పెట్టుకుని తిరిగే మన అమ్మాయికపు ప్రజ్ఞ ఎక్కడ? ఇప్పుడు తను చాలా స్టైల్ గా కనిపిస్తోంది. అదే కదా మరి మావయ్య, నేను ఈ పిరికి పిల్లిని ఏకంగా పులిలాగా తయారు చేశాను. ఇక మిమ్మల్ని నేను పెద్ద పులిని చేసేస్తాను. చూడండి, మీరైతే అసలు ఈ పాత్రకి చాలా కరెక్ట్ గా ఉన్నారు. ఏ మాత్రం లోటు లేదు మావయ్య మీలో. కాకపోతే మీరు కొంచెం యాక్టింగ్ నేర్చుకోవాలి. అది నేను మీకు నేర్పిస్తాను. ఓకే మావయ్య ప్లీజ్ ఒప్పుకోండి మావయ్య. మీరు కొంచెం సాయం చేశారంటే నాకు చాలా పెద్ద పని జరుగుతుంది. ఇలా చూడండి, మావయ్య అంటే అర్థం 2 సార్లు మావయ్య అయ్యుండొచ్చు. కానీ నా దృష్టిలో అయితే మాత్రం ఈ ఇద్దరు పిల్లలకి తండ్రితో సమానం. ఒక తండ్రి తన పిల్లల కోసం ఈ మాత్రం కూడా చేయలేడా? ఒక మంచి కోసమే కదా చెప్తున్నా. సరే, నేను చేస్తాను. నా మేనగోళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అరే ప్రొడ్యూసర్ అంటే నేను కండక్టర్, ఇన్స్పెక్టర్, డాక్టర్, నేను ఏం అవటానికైనా రెడీగా ఉన్నాను. అరే ఇందు, నేనేమంటున్నానంటే నువ్వు నా వస్తువులన్నీ ఎక్కడ పెట్టేస్తున్నావు? నువ్వు వీళ్ళిద్దరూ నా వైపు ఇలా ఎందుకు చూస్తున్నారు? ఏదో నా కోసం వెయిట్ చేస్తున్నట్టు. ఏమైంది? మీరిద్దరూ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు? నువ్వెక్కడికి వెళ్ళావు? అది నేను గురుద్వార్కి వెళ్ళాను. నేను నీకు చెప్పాను కదా, మనం తనని అడిగామంటే తను ఇదే చెప్తుంది, నేను గురుద్వారాకి వెళ్ళానని. ఒకవేళ తను గురుద్వారాకి వెళ్తే నువ్వే అడుగుతారని, తన చేతిలో ప్రసాదం ఎక్కడుందని. అది నేను ప్రసాదం ఇక్కడికి తీసుకునే వచ్చాను. కాకపోతే వచ్చేదారిలో నాకు ఎందుకో షుగర్ డౌన్ అయినట్టుగా అనిపించింది, అందుకే తినేశాను. ఏంటి? విన్నావా? నేనేం చెప్పాను నీకు? ఈవిడ ఇదే చెప్తుందని. అభి, కాస్త ఈవిడని అడుగు. ఈవిడ గురుద్వారాకి వెళ్తే మరి ఒంటరిగా ఎందుకు వెళ్ళింది నన్ను వదిలేసి? అరే ఇందు, నాకు వెళ్ళాలనిపించినప్పుడు నువ్వు నాకు కనిపించనే లేదు. అందుకే నేను ఒంటరిగా వెళ్ళిపోయాను. బావుంది. విన్నావా నువ్వు? 24 గంటలు తనతో పాటే ఉంటున్నాను, కానీ గురుద్వారాకి వెళ్లే టైంకి నేను ఈవిడ కనిపించలేదట. ఆహాహాహా. నానమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చెప్తున్నాను కదా, గురుద్వార్కి వెళ్ళాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు నానమ్మ. ఒకవేళ నువ్వు గురుద్వారాకి వెళ్తే ఇందు నానమ్మని కూడా తీసుకెళ్లేదని. నువ్వు ఎవరినో కలవడానికి వెళ్ళావు, దాని గురించి నువ్వు మాకు చెప్పకూడదని దాస్తున్నావు. కలిసే వస్తున్నాను నేను. అది నా స్నేహితురాలుంది కదా, నేను తనని కలిసి వస్తున్నాను. స్నేహితురాలా స్నేహితుడా? షాపింగ్ వెళ్ళావు కదా నువ్వు నా కోసం తాతయ్యని తీసుకురావడానికి? పర్లేదు నాన్నమ్మ, ఇంట్లో కూర్చుని అందరి మొహాలు చూస్తే నీకు బోర్ కొట్టుంటుంది అంతేనా? నువ్వు ఈ రాక్ స్టార్ నాన్నమ్మవు కదా, పర్లేదులే నాన్నమ్మ, ఏమనుకో. ఖచ్చితంగా అలాంటిదేదో విషయం ఉండుంటుంది. అలాగే తనకు చెల్లెలు కనిపించలేదు, మనవడు కూడా. మీరిద్దరూ నన్ను ఏడిపిస్తున్నారా? అరే అవును నాన్నమ్మ, ఏడిపిస్తున్నావు. నువ్వెందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నావు? అరే నువ్వు నా ముద్దుల నాన్నమ్మవి, నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని ఏడిపిస్తాను చెప్పు. నువ్వు ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నీకు ఏదో ఒక శిక్ష పడాల్సిందే కదా. అలాగేనమ్మా, అలాగే. నువ్వెప్పుడు నన్ను అంటి పెట్టుకునే ఉంటావు కదా, నిన్నెలా మర్చిపోగలను? ఈసారి గురుద్వార్కి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా నాతో పాటే తీసుకెళ్తాను, సరేనా? నేను నిన్ను అంటు పెట్టుకొని ఉండడం కాదు, నేను నీకు నీడలాగా ఉంటాను. ఇలా ఉండాలి మీరిద్దరు. ఎప్పుడు మీరు బయటికి వెళ్ళినా సరే ఇద్దరు కలిసే వెళ్ళాలి, అర్థమైందా? ఎందుకంటే కలిసి షాపింగ్ చేస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. ఎంజాయ్. ఈ టైం సరిగ్గా ఉంటుంది. ఆలియా ఇంకా తను వాళ్ళ గదిలోనే ఉన్నారు. ఒకవేళ నీ నంబర్ తను పారేసుకోలేదు కదా ఆలియా, అందుకే నీకు ఫోన్ రావట్లేదేమో. తన నంబర్ గుర్తుంచుకోవాలి కదా, ఇలా చేయగలదు తను. ఆలియా ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ ఊర్లోనే లేడేమో. నీకు తెలుసు కదా ఈ ప్రొడ్యూసర్ల గురించి. ఐ మీన్, ఏదైనా పని ఉంటే వాళ్ళు ఆ సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్తూ ఉంటారు. ఆలియా ఇలా కూడా ఉండొచ్చు కదా. ఆ ప్రొడ్యూసర్ మనల్ని కలవాలనుకోవడం లేదేమో. ఐ మీన్, తను మనలాంటి చిన్నవాళ్ళని ఎందుకు కలవాలనుకుంటాడు? ఐ మీన్, మనలాంటి కస్టమర్లను ఎందుకు కలవాలనుకుంటాడు చెప్పు? అంత అవసరం ఉండదు కదా. ఆలియా, నువ్వు తనకి ఫోన్ చేసి మాట్లాడు, ఈ డీల్ డన్ అని. అంటే నువ్వే తనకి చెప్పే ప్రొడ్యూసర్ని కలవాల్సిన అవసరం లేదని. నువ్వు సీడీ ఇచ్చి డబ్బు తీసుకో. నీకు తెలుసు కదా ఈ ప్రజ్ఞ ఎంతకాలం ఇక్కడ ఉంటుందో తెలీదు. అప్పటికి నా బేబీ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేస్తుందేమో. ఇక ఆ డబ్బుతో నేను నా బేబీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ ఆలియా, తనకి ఫోన్ చేసే, అలాగే డీల్ ఓకే చేయి. ప్లీజ్ 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 ఆలియా. ఓకే ఫైన్, ఐల్ కాల్. ఆవిడే మనకు ఫోన్ చేస్తుంది.
హలో, ఆలియా గారు, నాకు ఫోన్ చేస్తే అది నేనే అవుతాను కదా. ఇలాంటి పనుల్లో మేము క్లియర్ గా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి డీల్స్ లో సేఫ్ గా ఉండాల్సి ఉంటుంది. అన్ని విషయాలు చూసుకో. ఓకే ఫైన్, చెప్పండి. మా బాస్ ఉన్నారు కదా, ఆయన మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కలవడానికి టైం ఇంకా చోటు మేమే డిసైడ్ చేస్తాం. ఒప్పుకుంటే నాకు వెంటనే చెప్పండి. సౌండ్స్ బెటర్ టు మీ. మా బాస్ టైంని కరెక్ట్ గా పాటిస్తారు. అందుకని టైంకి వచ్చేయండి. అన్నట్టు ఆయనకు అనవసరంగా మాట్లాడే మనుషులు అస్సలు నచ్చరు. అలాగే అనవసరంగా నవ్వే వాళ్ళు కూడా ఇష్టం ఉండరు. అందుకని మీ ఫ్రెండ్ని, అదే ఆ తన్నుని తీసుకురాకండి. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు నా ఫ్రెండ్ పేరు తను అని? అదేంటంటే మేమిలా ఎవరితో అయినా డీల్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ జాతకాల దగ్గర నుంచి బయోడేటా వరకు అన్ని విషయాలు తెలుసుకుంటాం, సేఫ్గా ఉండడం కోసం. ఓకే, నేను ఒక్కదానే వస్తాను, డోంట్ వరీ. నేను బాస్ని కనుక్కుని కలవడానికి టైం ఇంకా చోటు కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్తాను. ఆల్ రైట్. ఏమైంది ఆలియా? ప్రొడ్యూసర్ కలుస్తానన్నాడా? ఎస్. yes. ఏ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావన్న విషయం నువ్వే మర్చిపోతే ఎలా? ఐఎమ్ సారీ. ఇంతకీ నువ్వేమంటున్నావు? నువ్వు ఒంటరిగా వస్తానన్నావా? యాక్చువల్లీ నేను కదా, ఆవిడ నాతో ఉంది నేను స్టూపెండస్ బెస్ట్ ఫ్రెండ్ ని తీసుకురాకూడదు అని. నేనెందుకు రాకూడదు? ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ కదా, నీకు రెస్ట్ చాలా అవసరం. ఆవిడ అలా అందా? ఓ గాడ్, నేనే ఇలా అంటున్నాను. నువ్వు రెస్ట్ తీసుకో, అక్కడ పనంతా నేను చూసుకుంటాను. ఓకే ఓకే. ఎస్. ఇప్పుడు అన్ని వైపులా వల విసిరాను నేను. ఆలియాక ఇరుక్కోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు తను ఈ రోజే సీడీని దొంగిలించాల్సి ఉంటుంది. ఇక నేను తన కోసం ఈ పనిని చాలా ఈజీగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపో. కుదురుగా ఒక్క చోట కూర్చోలేవా? ఏంటి మీ ఉద్దేశం? అరే, ఒక గంట నుంచి నీ బొమ్మ గీయడానికి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు కదులుతూనే ఉన్నావు ఇందాక నుంచి. నా బొమ్మ? అక్కడే ఆగు. నేనెందుకు నీకు నా ఆర్ట్ని చూపించాలి? నీకు అసలు ఆర్ట్ గురించి ఏమీ తెలియదు కదా. ఇలా చూడండి, నాకు ఆర్ట్ గురించి కొంచెం తెలుసు, కానీ ముందు మీరు నాకు చూపించండి. ఒకవేళ మీరు నాకు బొమ్మ చూపించలేదు అంటే అప్పుడు నేను మీ మీద కేసు పెడతాను. ఎందుకంటే మీరు నా పర్మిషన్ లేకుండా నా బొమ్మ గీస్తున్నారు కాబట్టి. ఏది చూపించండి. వద్దు, నువ్వు నా మీద కేసు పెట్టొద్దు. అరే, నా దగ్గర తినడానికి కాదు కదా, కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. ఒకవేళ నువ్వు కేసు పెట్టావనుకో, నాకు ఎలాంటి తేడా ఉండదు. వెళ్ళి కేసు పెడగా. మీరు నాకు ఎలా చూపిస్తారు అసలు? మీరేమీ గీయనే లేదు కదా. మీకు పాటలు పాడడం తప్ప ఇంకేమీ రాదు కదా. చూడు, పాటలు ఇంకా డాన్సులు కాకుండా ఫైటింగ్ ఇంకా డ్రాయింగ్ లో ఛాంపియన్ నేను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు సెకండ్ స్టాండర్డ్ లో. అర్థమైందా? అలాగా? ఏం డ్రా చేశారు? అప్పుడు మంకీ. ఆబ్వియస్లీ మీ టీచర్ కి మిమ్మల్ని చూశాక మొదటిసారి ఏదైతే గుర్తొచ్చుంటుందో అదే డ్రా చేసి ఇచ్చారు మీరు. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయిన మీరు మీ కర కమలాలతో నా బొమ్మని ఎందుకు గీశారు? ఐ మీన్, నాకెందుకు అంత అదృష్టం? అడుగు. నేను అడిగేశాను, ఇప్పుడు మీరు జవాబు చెప్పండి. ఓ, నువ్వు అడిగేసావా? ఓకే దెన్. అదేంటంటే ఈ మధ్య అందరూ తమ విజిటింగ్ కార్డ్ మీద తమ ఫోటోలు కూడా వేయించుకుంటున్నారు. నేను నా బిజినెస్ కార్డ్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు నువ్వే నా బాసు కదా, నువ్వు నా సర్వస్వం లాగేసుకున్నావు. నేనేమనుకున్నానంటే నా బిజినెస్ కార్డు మీద నేను నీ ఫోటోని ప్రింట్ చేయించాలి అని. హౌ ఇస్ దాట్? దానికోసం బొమ్మ గీయాల్సిన అవసరం ఏముంది? మీరు నన్ను ఫోటో అడిగితే ఇచ్చేదాన్ని కదా. లేదు, నేను నార్మల్గా ఎలా గీస్తాను? స్పెషల్ ఎఫెక్ట్స్ తో గీస్తాను. స్పెషల్ ఎఫెక్ట్స్? మీరు నా ఫోటోకి ఏం స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చారో చూపించండి నాకు. అరే లేదు, ఇప్పుడే కాదు. ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. ఆగు. ఎంత అయిందో అంతే చూపించండి. కానీ నాకు మజా ఉండదు కదా. కానీ నాకు మజాగా ఉంటుంది కదా, చూపించండి. నువ్వు చూడడానికి ముందు చింపేస్తావా ఏంటి? ప్రేమగా గీసా నేను. ప్రేమగా చూడాలి. ఆర్ యు రెడీ? సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెజెంటింగ్ టు యూ మై బాస్. అరే లేడీ బాస్, లేడీ ముగాంబో. ఎలా ఉంది? నేను ఇలా ఉంటానా? అద్దంలో చూపిస్తున్నాను. నేను నువ్వు గుర్తుపట్టలేవా ఏంటి? మీరు ఈ బొమ్మని నాకు ఇవ్వండి. అరే కాస్త ఆగు. ఎందుకు నీకు అంత తొందర? ఓ, ఫ్యామిలీకి చూపించారని నీకు చాలా ఆతృతగా ఉందా? నేను చెప్పాను కదా, ఇలా ఇవ్వండి. లేదు, నేను ఈ బొమ్మని నా గదిలో పెట్టిస్తాను. గదిలో ఏంటి, మొత్తం అన్ని గదుల్లో పెట్టిస్తాను నేను దీన్ని. మీరలా ఏమి చేయకూడదు. ఎందుకంటే మీరు అలా ఏమైనా చేశారంటే నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఇలా ఇవ్వండి అరే నాకు. నీకన్నా ఈ ఫోటోని చాలా బాగుంది ఐడియా. నేను నీ ఈ ఫోటోని వెళ్ళి మందిరంలో పెట్టిస్తాను. అప్పుడు మొత్తం అందరు దేవుళ్ళు పారిపోతారు. పరిసే, నేను మిమ్మల్ని ఆఖరిసారి అడుగుతున్నాను, మీరు నాకు ఆ ఫోటో ఇస్తారా ఇవ్వరా? అరే నేను ఇవ్వనని చెప్పాను కదా.
ఏం చేస్తాం? అరే ఇది నీ ఫోటో, నీ వస్తువు కాబట్టి దీన్ని నీకే ఇస్తాను, కానీ మొత్తం ఫ్యామిలీకి చూపించిన తర్వాత. ఆలియా, ఈ డీల్ మన లైఫ్ లో అన్నిటికంటే పెద్ద డీల్ అవుతుంది. మన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఈ డబ్బు రాగానే. మనకి డబ్బు అందుగానే మనం అన్నిటికంటే ముందు బెస్ట్ లాయర్ ని హైర్ చేసుకోవాలి. ఈ ప్రెగ్నెంట్ సమస్యని మన ఇంటి నుంచి బయట పంపించేయాలి. ఆ తర్వాత అదే లాయర్ నాకు అభికి పెళ్లి జరిపిస్తాడు. ఆలియా, నేను వరల్డ్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నాను. మనం ప్రపంచం మొత్తం తిరిగి వస్తాం. లండన్, న్యూయార్క్, ప్యారిస్ అన్ని చోట్ల నేను షాపింగ్ చేస్తాను. అలాగే నేను అభికి కూడా చెప్తాను అక్కడ ఒక ఇల్లు కొనుక్కుందామని. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఉండొచ్చని. యా రైట్, ఇల్లు కొనడం చాలా ఈజీ అయిపోయింది కదా. నువ్వు ఈ కలల బిర్యానీని చేయడం ఇక ఆపేస్తే బాగుంటుంది. డబ్బు అంత సులభంగా రాదు. మన సీడీ వాళ్ళకి ఇచ్చేంత వరకు మన చేతికి డబ్బు రాదు. అంత సులభంగా చేతికి రాదు అంటే నీకు ఇంకా డౌట్ గా ఉందా ఈ డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని? వాళ్ళు మనకి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ప్రొడ్యూసర్ ని కలవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. నువ్వు ఇంకా నెగటివ్ గా మాట్లాడదావేంటి? ఆలియా, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక లాయర్ తో కూడా మాట్లాడాను. అది అయ్యో, అయితే ఇప్పుడు ఎవరు పారిపోతున్నారు చెప్పు? లేకపోతే రేపు ఉదయం అయిందంటే ఆ లాయర్ ఎటైనా పారిపోతాడా? నేను మీకు చెప్తున్నాను కదా, నేను ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాను. నువ్వు నాకు ముందే చెప్పుంటే అప్పుడు నేను దీన్ని తర్వాత ప్లాన్ చేసుకుని ఉండేదాన్నేమో. నేను లాస్ట్ మినిట్ లో నా ఫ్రెండ్స్ అందరికి రావడం లేదని చెప్పడం కుదరదు. సో మనం రేపు మాట్లాడుకుందాం. నేను వెళ్ళాలి. ఓకే?